చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 258 నువ్వంటే నాకు పిచ్చి. పవిత్ర తన బాడీలోని డ్రగ్ చూపిస్తున్న ఎఫెక్ట్ ను తట్టుకోలేక ఏడ్వడం మొదలుపెట్టింది. తనకి టైంలో విజయ్ అవసరం చాలా ఉంది. కాని విజయ్ తనతో పెళ్లయ్యాకే వాళ్ల రిలేషన్లోని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని అనుకున్నాడు. బట్ పవిత్ర ఏడుపును చూసి తట్టుకోలేక, మధుశ్రీ, నిన్నిలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నా. ఒకవేళ దేవుడు ఇదే జరగాలని అనుకుంటే నిన్ను కాపాడ్డానికి నేనేం చేయడానికైనా సిద్ధం అని అన్నాడు. ఆర్వీలోని వెనుక కంపార్ట్మెంట్ నుండి ముందున్న డ్రైవర్కి, నేను చెప్పే వరకు ఎక్కడ ఆపద్దు, ఇలా చక్కర్లు కొడుతూనే ఉండాలి అని ఆర్డర్ వేశాడు. తనకు డ్రైవర్కి మధ్య ఉన్న ఆ విండోను క్లోజ్ చేసి అతను వెహికల్ ను ప్రైవేట్ స్పేస్ గా మార్చేశాడు. మధుశ్రీ, ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ తన ప్రియురాలిని అతని కౌగిట్లోకి తీసుకుని ఆమె పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. 5 సంవత్సరాల ముందు పవిత్రను కలిసినప్పటి నుండి ఇప్పటి వరకు విజయ్ వేరే ఇంకే అమ్మాయిని కనీసం తాకలేదు. అతని మనసంతా పవిత్ర జ్ఞాపకాలతో, తన ప్రేమతో నిండిపోయింది. ఇక వ్యాన్ను ఇంటిలా, సోఫాను బెడ్లా మార్చేసి ఇద్దరూ ఒక్కటయ్యారు. మధుశ్రీ, నీకోసం నేను నా జీవితాన్ని కూడా త్యాగం చేయగలను. నువ్వంటే నాకు అంత పిచ్చి అని అంటూ ఫైనల్ గా అతని మనసులోని మాటను, ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాడు విజయ్. అతను గత 5 సంవత్సరాలుగా తన మీద దాచుకున్న ప్రేమనంతా ఒక్కసారిగా ఈ క్షణం పవిత్ర మీద కురిపించాడు. ఫైనల్ గా తన బాడీలోని హీట్ రిలీజ్ అవడంతో పవిత్ర కండిషన్ కొద్దిగా మెరుగుపడింది. విజయ్ లవ్ లైఫ్ కి ఒక కంప్లీట్ స్వీట్ ఎండింగ్ దొరికింది. ఇంకోవైపు సురేష్ అతని మనుషులకు మదన్ రూపాలను అక్కడి నుండి తీసుకెళ్లమని ఆర్డర్ చేశాడు. అతని మనుషులు కొందరు వాళ్ళిద్దరినీ ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్లిన తర్వాత ఆ హోటల్ రూమ్ డోర్ సడన్ గా ఓపెన్ అయింది. కొంతమంది కెమెరాలతో లోపలికి ఫ్రెష్ న్యూస్ కోసం వచ్చారు. వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫోటోల మీద ఫోటోలు తీశారు. కాని ఫైనల్ గా ఏదో తేడాగుందని రియలైజ్ అయ్యి ఆగిపోయారు. సురేష్ అతని మనుషుల వైపుకి తిరిగి ఒక చిన్న సైగ చేయగానే ఇమ్మీడియట్ గా అతని మనుషులు అక్కడికి కెమెరాలతో వచ్చిన వారందరినీ చితికిపాదుతూ యాక్షన్లోకి దిగారు. దెబ్బలతో, గాయాలతో నేలమీద పడిపోయి ఉన్న ఆ ప్రైవేట్ రిపోర్టర్ల వైపుకి చూస్తూ, ఎవరు పంపించారు మిమ్మల్ని అని కోపంగా అడిగాడు సురేష్. వారిలో నుండి ఒక రిపోర్టర్, మమ్మల్ని ఎవరూ పంపలేదు సార్ అని జవాబు ఇచ్చాడు. సురేష్ చిన్నగా నవ్వుతూ, అబద్ధం చెప్తున్నావు అంతే కదా, ఓకే, నీకు నచ్చినప్పుడు నిజం చెప్పు మరి అని వెటకారంగా బదులు ఇచ్చి అతని మనుషులకి వాళ్లను మళ్లీ కొట్టమని సైగ చేశాడు. మళ్లీ వాళ్లను కొట్టడానికి కొంతమంది బ్లాక్ డ్రెస్ బాడీగార్డ్స్ రావడం చూసి ఒక రిపోర్టర్ భయంతో అరుస్తూ, నేను చెప్తాను, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది యాక్టర్ అనసూయ. తను అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ మదన్ ను డ్రగ్ చేసినట్టు చెప్పింది. అతను ఆ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఏం చేస్తున్నాడో సీక్రెట్ గా ఫోటోస్ తీయమని మాకు డబ్బులిచ్చింది అని నిజం చెప్పాడు. ఎవరు? అనసూయనా అని సురేష్ అడగ్గానే, హా, తన అంకుల్ మనోహర్ కూడా. వాళ్లు మా కోసం పక్క హోటల్లో వెయిట్ చేస్తున్నారు అని మరో వ్యక్తి జవాబు ఇచ్చాడు. ఏంటి, వాళ్లు పక్క హోటల్లో వెయిట్ కూడా చేస్తున్నారా? ఇంత ధైర్యం వాళ్లకెప్పటి నుండి వచ్చింది అని అతని మనుషులకి అనసూయ, మనోహర్లను లాక్కురమ్మని ఆర్డర్ వేశాడు సురేష్. పక్క హోటల్లో అనసూయ తన అంకుల్ మనోహర్తో కలిసి డిన్నర్ చేసి వాళ్లు పంపిన ఫేక్ రిపోర్టర్స్ కోసం ఎదురు చూస్తుంది. చాలా సమయం కావడంతో తన చేతి వాచ్లోని టైం చూసుకుంటూ, మనమిచ్చిన డ్రగ్ ఈ పాటికి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే ఉంటుంది, కాని వాళ్ళింకా ఫోటోస్ తీసుకుని రాలేదేంటి అని అడిగింది. ఎగ్జాక్ట్ గా అదే సమయానికి వాళ్లున్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. కాని లోపలికి వస్తున్న మనుషులు వాళ్లు పంపించిన ప్రైవేట్ రిపోర్టర్స్ కాదని రియలైజ్ అయ్యి, హేయ్, ఎవరు మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగింది అనసూయ. విజయ్ మనుషులు వాళ్ల ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వకుండా ఇద్దరినీ సురేష్ దగ్గరికి బలవంతంగా తీసుకెళ్లారు. అనసూయ, మనోహర్లు ఆ హోటల్ రూమ్ మొత్తం చూశారు. కాని వాళ్లకెక్కడా మదన్, రూపా, పవిత్ర కనబడలేదు. కాని వాళ్లు ఫోటోలు తీయమని పంపించిన వ్యక్తులు మాత్రం గాయాలతో నేలమీద పడిపోయున్నారు. అనసూయ ఆశ్చర్యంతో తన తలను పైకెత్తి వాళ్ల ముందు ఒక చైర్లో మాన్స్టర్లా కూర్చుని ఉన్న సురేష్ ని చూసి షాక్ అయ్యింది.
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సురేష్ ఏం చేసినా అది విజయ్ కమాండ్తోనే జరుగుతుంది అని. అక్కడ ఎవరు ఎంత పెద్ద తోపైనా ఈ ఇద్దరు వ్యక్తులను మాత్రం ఎప్పటికీ ఎదుర్కోలేరు. వారిలో ఒకరు విజయ్ అయితే మరొకరు సురేష్. అనసూయ మనోహర్ల వైపుకి సురేష్ చంపేయాలన్నంత కోపంగా చూస్తూ, మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? మీరు చేసిన తప్పుకి శిక్ష ఎలాంటిదో తెలుసా అని కసిగా అన్నాడు. అసలు సురేష్ ఇక్కడ ఎందుకున్నాడో ఆ ఇద్దరికీ ఏమాత్రం అర్థం కాలేదు. మనోహర్ అసలు ఏమీ తెలీదు అన్నట్టు నటిస్తూ, మిస్టర్ సురేష్, మీరేదో పొరపడుతున్నట్టున్నారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి పిలిచారు? అసలు ఇక్కడేం జరుగుతుంది అని భయంతో తడబడుతూ అడిగాడు. మీరిద్దరూ కలిసి మదన్ను అతని ఫ్రెండ్స్ ను డ్రగ్ చేయాలని చూసి కూడా ఇప్పుడు ఏం తెలియనట్టు భలే నటిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల ఫోటోలను తీసి వాళ్లను బ్లాక్మెయిల్ చేయాలని ప్లాన్ చేశారా? నాకు ఆల్రెడీ అంతా తెలిసిపోయింది అని అన్నాడు సురేష్. వాళ్ల ప్లాన్ మొత్తం సురేష్ కి తెలిసిందని గమనించగానే వాళ్ళిద్దరూ భయంతో చెమట్లు కక్కుతున్నారు. వాళ్ళకేం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ సిచ్యువేషన్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలో కూడా ఆ క్షణంలో వాళ్ల మైండ్ కి తట్టడం లేదు. వాళ్ళకి తెలుసు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటేనే గ్లోబల్ రేడియంట్ కంపెనీ, గ్లోబల్ రేడియంట్ కంపెనీ అంటేనే విజయ్ అని. అతనికి ఇలాంటి పనులంటే అస్సలే ఇష్టముండదని, ఇలా తప్పుడు దారుల్లో పైకి రావాలని చూస్తే వారిని చాలా దారుణంగా పనిష్ చేస్తాడని కూడా అందరికీ తెలుసు. సురేష్ ను చూడగానే ఇక తన కెరియర్ ఆల్రెడీ ఈ క్షణంతో ముగిసిపోయిందని రియలైజ్ అయ్యింది అనసూయ. ఇక కనీసం ప్రాణాలైనా దక్కించుకోవాలని అనుకుని తప్పంతా తన మావయ్యది అంటూ మనోహర్ ని బ్లేమ్ చేసింది. అసలు నాకీ దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా మను అంకుల్ ఐడియానే, తనే వాళ్లకు డ్రగ్స్ ఇచ్చాడు, నాకసలు దీని గురించి కొంచెం కూడా తెలీదు అని చాలా ఈజీగా అబద్ధం చెప్పింది. మనోహర్ చాలా కష్టాల తర్వాత ఫైనల్ గా రోజ్యూలో మదన్ దగ్గర అడ్వర్టైజింగ్ మేనేజర్ లా వర్క్ చేసే అవకాశం సంపాదించుకున్నాడు. ఇక అతని కెరీర్ లైఫ్ సెట్ అయ్యింది అని అనుకునే లోపే అనసూయ కోసం తను చేసిన ఈ ఒక్క పని వల్ల అతని జీవితం ఇప్పుడు తలకిందులుగా మారిపోయింది. ఇక అతను చేసిన తప్పుకి ఇదే హైదరాబాద్ లో మిగతా జీవితాన్నే అస్సలు గడపలేడు అని మనోహర్కి ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి, నీకేం తెలీదా? నీకెంత ధైర్యం? అసలేం మాట్లాడుతున్నావ్? ఇదంతా నీ ప్లాన్ కాదా? నువ్వే కదా ఎలాగైనా మదన్ను బ్లాక్మెయిల్ చేసి అతని అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటిలో యాక్ట్ చేయాలని ప్లాన్ చేసింది. నేను జస్ట్ నీకు హెల్ప్ చేస్తున్నాను, అయినా నేనేం చేశానని నా మీద నింద వేస్తున్నావ్ అని మనోహర్ కోపంగా అరిచాడు. నీకు నేనంటే ఇష్టమని, నువ్వు నన్ను బాగా కేర్ చేసుకుంటావని నాకు తెలుసు అంకుల్, కానీ నాకోసం నువ్వు ఇదంతా చేసుండకూడదు. నేను ఆల్రెడీ నీకు ఇలాంటివేం చెయ్యొద్దు, నేను నా ఓన్ టాలెంట్ తో ముందుకు వెళ్లగలను అని చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు విన్నావా? ఇప్పుడు చూడేమైందో అని భలేగా నటించింది అనసూయ. అనసూయ మాటలు విని మనోహర్ షాక్ అయ్యాడు. తన కోడలు ఒక గయ్యాళి అని అతనికి ఆ క్షణమే అర్థమయింది. మనోహర్ అనసూయ ఆర్గ్యూ చేసుకోవడం చూసి ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అయిన సురేష్ కోపంతో, ఆపండి, మీ ఇద్దరిలో ప్లాన్ ఎవరిది, యాక్షన్స్ ఎవరిది అన్నది కాదు ముఖ్యం. ఏదేమైనా మీ ఇద్దరికీ శిక్ష పడుతుందన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు జరిగిన దానికి కారణం మీ ఇద్దరు. ఇలా చేసే ముందే దీని పరిణామాలు ఏంటో ఆలోచించి ఉంటే ఇంత దూరం వచ్చేదా? మీరు చేసిన దానికి మీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి సురేష్ అతని మనుషులకి సైగ చేశాడు. అతని మనుషులు అనసూయను మనోహర్ను గట్టిగా పట్టుకొని బలవంతంగా వాళ్లు డ్రగ్ కలిపిన కోకోనట్ వాటర్ ను వాళ్ల చేత తాగించారు. అనసూయ తను తాగిన వాటర్ ను వామిట్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది, కాని ఫెయిల్ అయింది. మనోహర్ ముఖం పేల్ గా మారిపోయింది. అతను వేరే కంట్రీ నుండి ఎక్స్పోర్ట్ చేపించుకుని మరీ తెచ్చిన ఈ డ్రగ్ కి క్యూర్ లేదని అతనికి బాగా తెలుసు. ఆ డ్రగ్ ఆధీనంలోకి వెళ్లడం తప్ప మరేమీ చేయలేమని కూడా అతనికి తెలుసు. ఆ వాటర్ తాగిన కొద్ది నిమిషాలకే అతని బాడీ టెంపరేచర్ పీక్స్ కి వెళ్లిపోయింది. అతని మైండ్ ఎన్నో కోరికలతో కంట్రోల్ను తప్పుతుంది. ఈ క్షణంలో అతని కోరికలను సాటిస్ఫై చేయగలిగేందుకు అక్కడ అతని కోడలి వరుసలో ఉన్న అనసూయ తప్ప మరే అమ్మాయి లేదు. అతను చేసింది తప్పే అని మనోహర్కి తెలుసు, కాని ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల అతని బాడీను కంట్రోల్ చేసుకోలేక మెల్లగా అనసూయ దగ్గరికి వెళ్లాడు. ఈవెన్ అనసూయ కూడా అదే డ్రగ్ ఎఫెక్ట్ లో ఉండేసరికి తను ఏం తేల్చుకోలేకపోయే సిచ్యువేషన్ ఏర్పడింది. మనోహర్ తన దగ్గరికి రాగానే ఆ డ్రగ్ చూపిస్తున్న ఎఫెక్ట్ చుట్టూ లోకాన్ని మర్చిపోయి
అనసూయ అతన్ని కిస్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ చుట్టూ తమను ఎంతో మంది చూస్తున్నారని కూడా కేర్ చేయకుండా అక్కడే మేకౌట్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న ఆ ప్రైవేట్ రిపోర్టర్స్ అందరూ వారిని చూసి షాక్ అయ్యారు. సురేష్ వాళ్ల వైపు చూసి ఆ ఇద్దరి ఫోటోస్ను, వీడియోస్ను తీయమని ఆర్డర్ చేశాడు. మళ్లీ తన మనుషులతో సురేష్ కొట్టిస్తాడన్న భయంతో వాళ్లంతా మనోహర్, అనసూయ ఫోటోలను క్లిక్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయానికి మదన్, రూపలను డ్రాప్ చేయమని పంపించిన బాడీగార్డ్స్ నుండి సురేష్ కి కాల్ రావడంతో అతను బయటికి వచ్చాడు. మదన్ రూపను ఎత్తుకొని మ్యాన్షన్ లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. రూప ఉన్న పరిస్థితిని చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల రూప కంప్లీట్ గా కాన్షియస్నెస్ ను కోల్పోయి అతనితో రొమాంటిక్ గా బిహేవ్ చేయడంతో ఏం చెయ్యాలో తెలియక తన తల మీద గట్టిగా కొట్టి రూపను స్పృహ కోల్పోయేలా చేశాడు మదన్. నిజానికి అతనికి రూపను అలా హర్ట్ చేయాలని లేదు, అలాగే మరో ఆప్షన్ కూడా లేదు. అతను రూపముఖాన్ని ప్రేమగా టచ్ చేస్తూ అలాగే తన వైపుకి చూస్తూ ఉండిపోయాడు. అతని కోడలు వరుస అయిన రూపతో అతను ప్రేమలో పడ్డాడు. అతను నిజానికి రూపకి బ్లడ్ రిలేటివ్ కాకపోయినా వాళ్ల ఇంట్లో పెరిగిన కారణంగా తనకు మామయ్య అయినందుకు అతని మనసులోని ఫీలింగ్స్ ను చెప్పకుండా దాచుకున్నాడు. తన గురించి ఆలోచించిన ప్రతిసారీ అతని మనసుకి చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ప్రియురాలు పక్కనే ఉన్నా ఎప్పటికీ దగ్గర కాలేదన్న నిజం అతనికి తెలుసు కాబట్టి. కాని ఇప్పుడు ఫైనల్ గా చాలా సంవత్సరాల తరువాత తనను మళ్లీ కలిశాడు. ఇన్ని సంవత్సరాలలో తన మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఇక ఈ ప్రేమంతా అతనొక్కడే మొయ్యలేకపోతున్నాడు. మదన్ రూప ఫెయిర్ స్కిన్ ను, రెడ్ లిప్స్ ను అబ్జర్వ్ చేస్తున్నాడు. అతనికి తెలియకుండానే అతనిలోని రొమాంటిక్ కోరికలు అన్కంట్రోలబుల్ గా పరిగెడుతున్నాయి. అతను ఆ ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కాని అతని వల్ల కావడం లేదు. రూప మెల్లగా స్పృహలో నుండి మేల్కొని కుక్క పిల్లలా బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ మదన్ పేరును కలవరిస్తుంది. ముందు ఎవరున్నారనేది కూడా పట్టించుకోకుండా తన మనసులో కేవలం అతన్ని మాత్రమే ఊహించుకుంటుంది. రూప ఆ డ్రగ్ వల్ల ఎంత పెయిన్ లో ఉందో మదన్ అర్థం చేసుకున్నాడు. మరోవైపు అతని హార్ట్ తో, బ్రెయిన్ తో యుద్ధం చేస్తూ, రూపా, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇది కరెక్ట్ కాదు అని బాధగా అన్నాడు. అతని మనసులోని మాటలన్నీ కాన్షియస్ లో లేని రూపతో పంచుకున్నాడు మదన్. రూప పెయిన్ తో స్ట్రగల్ అవుతూ ఉండడం చూడలేక, అతని లోపల వెలువడుతున్న కోరికలను ఆపుకోలేక ఫైనల్ గా అతని కంట్రోల్ ను పోగొట్టుకున్నాడు. ఎపిసోడ్ 259 యు బికేమ్ మైన్. అలా ఒక ట్రాజిక్ నైట్ తర్వాత సూర్యుడు మబ్బుల వెనక దాక్కొని బయటికి తొంగి చూస్తున్నట్టు ఉన్నాడు. ఆర్వీ ఫైనల్ గా స్టూడియోకి వచ్చాక విజయ్ తన డ్రైవర్ కి ఆర్వీను ఆపమని ఆర్డర్ చేశాడు. రాత్రంతా ఆ వెహికల్ రోడ్ మీద అలా తిరుగుతూనే ఉంది. ఫైనల్ గా సిటీ అవుట్స్కర్ట్స్ లోని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న అతని స్టూడియో దగ్గరికి వచ్చి ఆగింది. పవిత్ర విజయ్ కౌగిట్లో హాయిగా నిద్రపోతూ ఉంది. పవిత్రను తీసుకుని అతని మ్యాన్షన్లోకి వెళ్లాడు విజయ్. తనను బాత్రూంలోకి తీసుకెళ్లి షవర్ చేయించి తన హెయిర్ ను డ్రయర్ తో ఆరబెట్టి పవిత్రను బెడ్ మీద పడుకోబెట్టాడు. పవిత్ర ఫైనల్ గా నిద్రలేచేసరికి మధ్యాహ్నమైంది. తను లేవగానే తనకు తల పట్టేసినట్టు అనిపించింది. బాడీ పెయిన్స్, హెడేక్ తో పవిత్ర కదల్లేకపోయింది. మెల్లగా కళ్ళు తెరిచి తన చుట్టూ అన్ఫెమిలియర్ గా ఉన్న ఆ ప్లేస్ ను గమనించింది. అంతేకాదు, తన తల కింద ఎవరో అబ్బాయి చేయి ఉండడం గమనించి షాక్ అయ్యింది. పవిత్ర తనకి తాను ఏదేదో ఇమాజిన్ చేసుకుని భయంతో వణికిపోయింది. నా పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? నాకసలేమైంది అని మనసులో అనుకుని భయం భయంగా ఆలోచిస్తూ నిన్న రాత్రి జరిగిందంతా మెల్లగా గుర్తు తెచ్చుకుంది. తను నిన్న హోటల్లో ఉన్నప్పుడు డ్రింక్లో ఎవరో మత్తుమందు కలిపారు. అది తాగాక తనకు ఏదోలా అయ్యింది అన్నంతవరకు మాత్రమే పవిత్రకి గుర్తుంది. తర్వాత జరిగిందేమీ తనకు గుర్తుకు రాలేదు. అంటే నా పక్కన ఉంది మదన్ గారా? నువ్వే, ఇలా జరగకూడదు అని భయంతో వణికిపోయింది. తన పక్కన వేరే ఎవరో ఉన్నారన్న ఆలోచనకే పవిత్ర మనసు విరిగిపోయింది. పవిత్ర తన ప్రేమను, మనసును కేవలం విజయ్కి మాత్రమే అంకితం చేసింది. అతన్ని హర్ట్ చేసే పని చేయడం
పవిత్రకి ఏమాత్రం ఇష్టం లేదు. తను తప్పు చేస్తుందన్న ఆలోచన తన మీద తనకే కోపం, అసహ్యం వచ్చేలా చేస్తున్నాయి. తను ప్రశాంతంగా శ్వాస కూడా తీసుకోలేకపోతుంది. తన పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరో తిరిగి చూసేంత ధైర్యం కూడా పవిత్ర చేయలేదు. మెల్లగా ఆ వ్యక్తి నుండి దూరంగా జరుగుతూ పక్కకి వెళ్లడానికి ప్రయత్నించింది. కాని ఆమె అతనికి దూరంగా వెళ్తుండడం చూసి తన చేయి పట్టుకొని అతని కౌగిట్లోకి లాక్కుంటూ మధుశ్రీ అని ప్రేమగా పిలిచాడు. తను విన్న వాయిస్ విజయ్ వాయిస్ లా అనిపించడంతో పవిత్ర ఒక్కసారిగా షాక్ అయింది. ఆ వాయిస్ ఎగ్జాక్ట్ గా విజయ్ వాయిస్ లానే ఉంది. కాని అతను విజయ్యే అని కన్ఫర్మ్ అయ్యే వరకు ఆమె మనసు ప్రశాంతంగా ఉండేలా లేదు. తన తలను కూడా వెనక్కి తిప్పకుండా మెల్లగా విజు అని పిలిచింది పవిత్ర. పవిత్ర భుజం మీద అతని తలను వాలుస్తూ మధుశ్రీ ఫైనల్ గా ఇప్పుడు లేచావా అని తన చెవిలో చిన్నగా నవ్వుతూ అన్నాడు విజయ్. అతని జెంటిల్ అట్రాక్టివ్ వాయిస్ తన చెవిలో వినపడగానే అతను ఖచ్చితంగా విజయే అని ఆమె మనసు తనకు కన్ఫర్మ్ చేసింది. పవిత్ర ఆశ్చర్యంతో ఇంకా నమ్మలేకపోతున్నట్టు విజయ్ నిజంగా నువ్వేనా అని అడిగింది. నిజంగా తన పక్కన ఉన్న వ్యక్తి విజయే అని తెలియడంతో పవిత్ర ఆనందానికి అవధుల్లేవు. తను అతన్ని ఎటువంటి మోసం చేయలేదన్న ఆలోచన ఆమెకు ఎంతో ఊరట కలిగించింది. తను అతన్ని బీట్రే చేయకపోవడమే కాదు, చివరి రాత్రి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారన్న విషయాన్ని నమ్మలేక పవిత్ర మనసు ఆనందంతో నిండిపోయింది. పవిత్రను వెనక నుండి హత్తుకుంటూ రొమాంటిక్ గా అఫ్కోర్స్ నేనే మై డియర్ వైఫీ, నేను కాకుంటే ఇంకెవరు అని నవ్వుతూ బదులిచ్చాడు విజయ్. పవిత్ర తన కళ్ల నుండి నీళ్లు కారుస్తూ కానీ ఇదంతా నిజమే కదా, నేనేం ఊహించుకోవడం లేదు కదా, కాని ఎలా, నిన్నసలేమైంది అని అంటూ ఏడవడం మొదలుపెట్టింది. విజయ్ వెంటనే పవిత్రను అతని వైపుకి తిప్పుకొని ముద్దమందారం లాంటి తన ముఖాన్ని అతని చేతుల్లోకి తీసుకుంటూ పిచ్చిపిల్ల ఎందుకేడుస్తున్నావు, ఇదేం కల కాదు, నిజమే, నిన్న నీకు ఏం జరగలేదు, కాబట్టి నువ్వేం భయపడకు, నేనుండగా నీకేం జరగదు, నీ నీడను కూడా ఎవ్వర్నీ తాకనివ్వను అని సీరియస్ గా చెప్పి సడన్ గా చిలిపిగా చూసి నవ్వుతూ అండ్ ఫైనల్లీ యూ బికేమ్ మైన్ అని పవిత్ర చుట్టూ చెయ్యి వేసి ఆమె కళ్లల్లోకి అఫెక్షనేట్ గా చూస్తూ పవిత్ర వేలిని చిన్నగా కొరికి ఇది నిజమే అని ఇప్పుడు నమ్ముతావా అని అడిగాడు. పవిత్ర ఫైనల్ గా ఇదంతా నిజమే అని, తనకి ఏం కాలేదని, తను ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత సేఫ్ గా విజయ్ దగ్గరికి చేరిందని తెలుసుకుని రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. ఇంత పెద్ద టెన్షన్ నుండి బయటపడినందుకు పవిత్ర కళ్లల్లో ఆనందంతో నీళ్లు కారుతూ మరోవైపు నవ్వుతూ విజయ్ను గట్టిగా హక్ చేసుకుని ఊపిరి పీల్చుకుంది పవిత్ర. పవిత్ర ఎప్పుడూ విజయ్తో తన రిలేషన్లో లాయల్ గా సిన్సియర్ గా ఉన్నింది. 5 సంవత్సరాల ముందు విజయ్తో పరిచయమైనప్పటి నుండి పవిత్ర ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా వేరే వారితో రొమాంటిక్ రిలేషన్లో ఉండాలన్న ఆలోచనను కూడా తన మనసులోకి రానివ్వలేదు. 5 సంవత్సరాల ముందు విజయ్ గురించి ఎక్కువగా తెలియకపోయినా అతని కారణంగా ఖుషీకి జన్మనిచ్చినప్పటి నుండి పవిత్ర మనసులో ఉన్న ఏకైక వ్యక్తి విజయ్ మాత్రమే. పవిత్ర కన్నీళ్లను తుడుస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నీకు తెలుసా, 5 సంవత్సరాల ముందు జరిగినట్టే నిన్న కూడా జరిగింది. 5 సంవత్సరాల ముందు నేను నిన్ను కలిసినప్పుడే నా మనసులో నువ్వు నిండిపోయావు. నిన్ను కలిసిన ఆ క్షణం నుండి నేను నిన్ను మర్చిపోలేకపోయాను. నువ్వు నా మదిలో ఈ 5 సంవత్సరాలుగా క్షేమంగా దాగి ఉన్నావు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నాకు మళ్లీ బ్రతకాలన్న ఆశ కలిగించింది కూడా నువ్వే. నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఉండకపోతే నేనసలు ఆ బాధ నుండి బయటపడేవాడినే కాదు అని అంటూ ఇన్ని సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న మాటలను ధైర్యంగా పవిత్ర మనసుకి టచ్ అయ్యేలా చెప్పాడు విజయ్. అతని మాటలకు పవిత్ర మనసు ఆనందంతో నిండిపోయింది. సంతోషంలో చిన్నగా చిరునవ్వు చిందిస్తూ నేను కూడా 5 సంవత్సరాల ముందు నువ్వెవరో నాకు తెలియకపోయినా నేను ఖుషీకి జన్మనిచ్చాను. ఖుషీ ముఖం చూసిన ప్రతిసారి నాకు నువ్వే గుర్తొచ్చేవాడివి. నేను అబ్రాడ్లో ఆ 5 సంవత్సరాలు నాకు తెలియకుండానే నీ గురించి ఆలోచించడం, నీ గురించి కలలు కనడం మొదలుపెట్టాను. మనం మళ్లీ కలిసినట్టు, ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నట్టు, ఖుషీకి ఒక అందమైన జీవితాన్ని ఇచ్చినట్టు కూడా చాలా ఊహించుకున్నాను.
కాని ఇదంతా నిజమవుతుందని నేనస్సలు ఊహించలేదు. నిన్ను మళ్ళీ కలుస్తానని కూడా నేననుకోలేదు. కాని అప్పటికే నేను పూర్తిగా నీ ప్రేమలో పడిపోయాను. విజయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకప్పుడే చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను. కాని నువ్వెప్పుడూ నాకు దూరంగా ఉండడం చూసి నీకు నేనంటే ఇష్టం లేదేమో అని అనుకున్నాను అని తన మనసులోని మాటలను బయటపెట్టింది పవిత్ర. సిల్లీ గర్ల్, నేను నిన్ను మన మొదటి పరిచయం నుండే ఇష్టపడ్డాను. లేదంటే నీకోసం 5 సంవత్సరాలుగా వెయిట్ ఎందుకు చేస్తాను? ఎందుకు నీకోసం వరి అవుతాను? ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అని నిన్ను నా పర్సనల్ అసిస్టెంట్ గా ఉండమని అడిగాను. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇష్టపడ్డాను నిన్ను అని చెప్పి అతని తలతో ఆమె నుదుటిని తాకుతూ, మధుశ్రీ, నువ్వు నన్ను ఇంకా ఎల్లాగే పిలుస్తావా అని అడిగాడు. ఆ అని అంటూ పవిత్ర అర్థం కానట్టుగా ముఖం పెట్టింది. నువ్వు నన్ను మన జీవితాంతం విజయ్, విజ్జు అని మాత్రమే పిలుస్తావా అని అన్నాడు విజయ్. పవిత్ర ఆల్రెడీ అలానే పిలవడం అలవాటు చేసుకుంది. తనకు ఈ పిలుపే నచ్చింది. కాని విజయ్ అలా అడగడంతో ఏమని పిలవాలా అని ఆలోచిస్తూ డార్లింగ్ అని పిలిచింది. విజయ్ తనకు అది నచ్చనట్టు ముఖం పెట్టాడు. ఇక ఫైనల్ గా తను అతన్ని ఎలా పిలవాలి అని అనుకుంటుందో ఒకసారి అలా పిలిచి చూడాలని డిసైడ్ అయ్యి హబ్బీ అని పిలిచింది. ఐ లైక్ ఇట్ వైఫీ, నాకీ పిలుపు బాగా నచ్చింది, కీప్ ఇట్ అప్ అని నవ్వుతూ చెప్పాడు విజయ్. మరుసటి రోజు ఉదయం ఒక పర్ఫెక్ట్ లాంగ్ స్లీప్ తర్వాత పవిత్ర మెల్లగా నిద్రలేచింది. తన ఫోన్ ఛార్జ్ లేకుండా స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి బయట ప్రపంచంలో జరుగుతుందేమీ తనకు తెలియదు. తన పక్కన చూసింది, బట్ అక్కడ విజయ్ లేడు. కాని ఒక పింక్ కలర్ క్లీన్ బాత్రూబ్ బెడ్ మీద పెట్టి ఉంది. పవిత్ర ఫ్రెష్ అయ్యి ఆ బాత్రూబ్ను ధరించి విజయ్ను వెతకడానికి బయటికి వచ్చింది. తను బయటికి వచ్చి ఆ మ్యాన్షన్ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించింది. ఫైనల్ గా తను ఎక్కడుందో రియలైజ్ అయ్యింది. తను లాస్ట్ టైం విజయ్తో సాంగ్ రికార్డింగ్ చేయడానికి అక్కడికే వచ్చింది. కాని వాళ్లు లాస్ట్ టైం డైరెక్ట్ గా రికార్డింగ్ రూమ్ కి వెళ్లారు కాబట్టి పవిత్రకి ఈ మ్యాన్షన్ మొత్తం తిరిగి చూసే అవకాశం కలగలేదు. పవిత్ర మ్యాన్షన్ చుట్టూ తిరుగుతూ అందమైన వ్యూను ఎంజాయ్ చేస్తుంది. తను నడుస్తున్న హాల్వేకి ఇరువైపులా పూల చెట్లు ఉండడంతో తను నడుస్తున్న దారిని ఆ పూలు వాటి రెక్కలతో తనను ఆహ్వానిస్తున్నట్టుగా ఫీల్ అయ్యింది. గాలి వీస్తున్న కొద్దీ విండో బయట కట్టి ఉన్న చిన్న బెల్ మోగుతూ అందమైన శబ్దాలను పలుకుతుంది. పవిత్రకు ఆ పరిసరాలు ఎంతగానో నచ్చాయి. తను చాలా ఆనందంగా ఉంది. ఆ క్షణం తన ఆనందానికి కారణమైన విజయ్ని కలవాలని ఫీల్ అయ్యింది. అదే సమయంలో వెనక్కి తిరిగి వైట్ షర్ట్లో ఒక వ్యక్తి తనకు కొద్ది దూరంలో నిల్చొని ఉండడం గమనించి పవిత్ర పరిగెత్తుకుంటూ అతని వైపుకి వెళ్ళింది. వెనక నుండి అతని కళ్ళు మూస్తూ, హబ్బీ, నేనెవరో చెప్పుకో అని స్వీట్ వాయిస్ తో చిన్నపిల్లలా అడిగింది. ఆ వ్యక్తి వెంటనే పవిత్రకి దూరంగా జరిగి ఆమె వైపుకి తిరిగి, హబ్బీయా, నువ్వు నన్ను అలా పిలిస్తే మరి బ్రో సంగతేంటి అని నవ్వుతూ అడిగాడు. పవిత్ర అతన్ని చూడగానే షాక్ అయ్యి మంచుగడ్డలా గడ్డ కట్టుకుపోయినట్టు నిలబడింది. తనక్కడ నిల్చొని ఉన్న వ్యక్తి విజయ్ అనుకుంది కాని అతను చరణ్ అని తెలిసి అవాకయ్యింది. ప్రియసఖి సాంగ్ కి ఎంవీలో నటించిన తర్వాత నుండి మళ్లీ చరణ్ ను కలవడం పవిత్రకి ఇదే మొదటిసారి. పవిత్ర వెంటనే, ఓ హాయ్ మిస్టర్ చరణ్, నువ్వేంటిక్కడా అని ఆక్వర్డ్ గా నవ్వుతూ అడిగింది. హా, విజ్జుబ్రో ఒకసారి కలవమని పిలిచాడు. ఏదో కొత్త సాంగ్ గురించి డిస్కస్ చేయాలని చెప్పాడు అని చెప్పి పవిత్రను కిందికి పైకి స్కాన్ చేసి తను కేవలం బాత్రోబ్ ను మాత్రమే వేసుకుని ఉండడం గమనించి, నీకు ఇంత పర్ఫెక్ట్ బాడీ ఉందని నేననుకోలేదు. అసలేం తినిపిస్తున్నాడు బ్రో నీకు అని తనను ఫన్నీగా ఆట పట్టించాడు చరణ్. పవిత్ర వెంటనే చరణ్ ను చిన్నగా ముఖం మీద కొడుతూ నాట్ ఫన్నీ అని సీరియస్ గా బదులిచ్చింది. అదే సమయానికి విజయ్ చేతిలో ఒక ట్రే పట్టుకొని బయటికి వస్తున్నాడు. చరణ్ ను పవిత్ర కొట్టడం చూసి ఏమైంది అని అడిగాడు విజయ్. విజయ్ చేతిలో నుండి ట్రే తీసి టేబుల్ మీద పెడుతూ, అతన్ని నువ్వే అడుగు అని అనింది పవిత్ర. బ్రో, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, లేదంటే నీ వైఫ్ నన్ను చంపేసేది. చూడు నా హ్యాండ్సమ్ ఫేస్ మీద ఎలా కొట్టిందో అని కంప్లైంట్ చేశాడు చరణ్. నా వైఫ్ ఊరికే ఏం చేయదు, కాని ఎందుకు కొట్టిందో ముందు అది చెప్పు
అని అడిగాడు విజయ్. నేను జస్ట్ తన బాడీ పర్ఫెక్ట్ గా ఉంది, నేనసలెప్పుడూ గమనించలేదు అని చెప్పాను అంతే అని అన్నాడు చరణ్. విజయ్ చరణ్ వైపుకి చూస్తూ, నేను ఆల్రెడీ గమనించాను, నాకది తెలుసు, నువ్వు గమనించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి నా వైఫ్ దగ్గర ఇలా మాట్లాడితే నీ కాళ్ళు చేతులు విరిచేసి మటన్ కర్రీ వండుకుంటా అని ఫన్నీ వేలో బెదిరించాడు. పవిత్రను అతని ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకుంటూ, వైఫీ, నెక్స్ట్ టైం ఇలాంటి డర్టీ ఫెలోస్ ఎక్కడైనా కనిపిస్తే వాళ్లను నీ చేత్తో కొట్టకు. నీ లవ్లీ హ్యాండ్స్ కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నీ చేతిలో ఏదుంటే దాంతో వాడిని బ్లడ్ వచ్చేలా కొట్టు, కాలితో తన్ను. ఒకవేళ వాడు హాస్పిటల్లో పడాల్సి వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. నువ్వేం భయపడొద్దు, నేను చూసుకుంటాను అని ముందు జాగ్రత్తలు చెప్పినట్టు చెప్పాడు విజయ్. విజయ్ మాటలు వినగానే చరణ్ ఆశ్చర్యంతో అతని తల మీద చేతులు పెట్టుకుని, ఓ గాడ్, నా వల్ల కాదు వీళ్లను హ్యాండిల్ చేయడం అని అన్నాడు. ప్రేమలో పడ్డాక విజయ్ ఇలా మారిపోతాడని చరణ్ అస్సలు ఊహించలేదు అని పవిత్ర గట్టిగా నవ్వింది. తన ప్రిన్స్ చార్మింగ్ చేతిలో ఇలా చిన్నపిల్లలా ప్యాంపర్ అవ్వడం తనకు బాగా నచ్చింది. విజయ్ అసలు అక్కడ చరణ్ ఉన్నాడన్న సంగతి పూర్తిగా మర్చిపోయి, ఆకలిగా ఉందా అని పవిత్రను అడిగాడు. అవును అన్నట్టుగా పవిత్ర తలను ఆడించింది. విజయ్ వెంటనే టేబుల్ మీద ఉన్న ట్రే నుండి స్పూన్ తీసి తన కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ ను పవిత్ర నోటి దగ్గర పెడుతూ, ఇది తిను అని అన్నాడు. పవిత్ర అతని స్వీట్ యాక్షన్స్ కి హార్ట్ టచింగ్ గా ఫీల్ అవుతూ విజయ్ చేతిలోని ఫుడ్ ను హ్యాపీగా తింటుంది. మరోవైపు ఇదంతా చూస్తున్న చరణ్ కి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. విజయ్ అసలు అమ్మాయిల దగ్గరికే వెళ్లడానికి ఇష్టపడినవాడు, ఎలాంటి పాస్ట్ రిలేషన్షిప్స్ లేనివాడు. అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇంత రొమాంటిక్ గా తన ప్రేయసికి ఫుడ్ తినిపించేంత గొప్ప ప్రియుడిలా మారడం చూసి చరణ్ నమ్మలేకపోయాడు. ఉప్పెనంత ప్రేమ ఎపిసోడ్ 260 సింగిల్ రెడీ టు మింగిల్. విజయ్ ఎప్పుడూ సీరియస్ గా ఉంటూ అసలు ప్రేమ, అమ్మాయిలనే పదాలకు దూరంగా ఉండేవాడు. అలాంటిది అతని గర్ల్ ఫ్రెండ్ ను ఒడిలో కూర్చోబెట్టుకుని మరీ ప్రేమగా తినిపించడం చూసి చరణ్ షాక్ అయ్యాడు. విజయ్ ఇంత రొమాంటిక్ గా ఎప్పుడు మారాడో అతనికి అస్సలు అర్థం కావడం లేదు. చరణ్ కు ఇదివరకు తెలిసిన విజయ్ కి, పవిత్ర ముందు కనిపిస్తున్న విజయ్ కి చాలా తేడా ఉంది. చరణ్ చిన్నగా నవ్వుతూ, బ్రో, నువ్వు ఈ ఫుడ్ నాకోసం కాదా తెచ్చింది అని టేబుల్ మీద ఉన్న ట్రే వైపు చూస్తూ అడిగాడు. అతను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ అతన్ని ఫుడ్ తిన్నావా లేదా అని అడిగాడు. అందుకు చరణ్ తినలేదు అని జవాబిచ్చాడు. సో న్యాచురల్ గా తన కోసమే ఈ ఫుడ్ అంతా చేశాడని చరణ్ అనుకున్నాడు. అఫ్కోర్స్ నీకోసమైతే కాదు, నీకు పెట్టడానికి నా ఇంట్లో ఫుడ్ అయిపోయింది. నేనీ స్పెషల్ ఫుడ్ ను నా వైఫ్ కోసం మాత్రమే చేశాను అని పవిత్రకి తినిపిస్తూ అన్నాడు విజయ్. బ్రో, అసలు నువ్వు నన్నిక్కడికి మన కొత్త సాంగ్ డిస్కస్ చేయడానికి పిలిచావు అనుకున్నా, కాని చూస్తుంటే నువ్వు నీ లవ్ లైఫ్ చూపించి నన్ను జెలస్ గా ఫీల్ అయ్యేలా చేయడానికి మాత్రమే పిలిచావని ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం సింగిల్స్ ఉన్నారని కనికరం చూపించొచ్చు కదా అని నవ్వుతూ అన్నాడు చరణ్. షటప్, నువ్వు నా మూడ్ ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఓ, వెళ్లి రికార్డ్ రూమ్ లో సౌండ్ చెక్ చేయి, వెళ్ళు అని లిరిక్స్ పేపర్ ను చరణ్ చేతిలోకి విసిరేస్తూ అతని ముఖం మీదే డైరెక్ట్ గా అన్నాడు విజయ్. చరణ్ ఆ పేపర్స్ ను తీసుకుని రికార్డింగ్ రూమ్ వైపుకి నడుస్తూ, నెక్స్ట్ టైం నా హ్యాండ్సమ్ ఫేస్ మీద కొట్టడం, పేపర్లు విసిరేయడం మళ్లీ చేస్తే మీ ఇద్దరి పని చెప్తా. జస్ట్ వెయిట్ చేసి చూడండి. నేను కూడా ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుని మీ ఇద్దరూ మమ్మల్ని చూసి జలస్ గా ఫీల్ అయ్యేలా చేస్తాను అని అంటూ వెళ్లిపోయాడు. చరణ్ యాక్షన్స్ కి పవిత్ర తన నవ్వు ఆపుకోలేకపోతుంది. ఎప్పుడూ సీరియస్ గా మెచ్యూర్డ్ పర్సన్ లా కనిపించే చరణ్ ఇలా చిన్నపిల్లాడిలా బిహేవ్ చేయడంతో చరణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది పవిత్ర. ఇలాంటి వియర్డ్ పర్సన్ కి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందో అని మనసులో అనుకుని నవ్వుతూ, అతను నిజంగా చాలా ఫన్నీ కదా, అతను ఇంత ఫన్నీ అండ్ చైల్డిష్ అని నేనింతకు ముందు ఎప్పుడూ గమనించలేదు అని విజయ్ వైపు చూస్తూ అనింది పవిత్ర. వాడు ఎంత చైల్డిష్ అండ్ ఫన్నీ పర్సన్ అయినా బయటికి మాత్రం సీరియస్ గా మెచ్యూర్డ్ పర్సన్ లా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడి బిహేవియర్ ను చూసి నువ్వు ఫూల్ అవ్వకు. వాడు మైండ్ పెట్టాడంటే ఎలాంటి అమ్మాయినైనా ఈజీగా పడేయగలడు అని అన్నాడు విజయ్.
ఎవరినైనా అంటే అతనికి నేను కూడా పడిపోతాను అనుకుంటున్నావా? ఈ ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే ఒక వ్యక్తి నా మనసు గెలుచుకున్నాడు. అది ఎవరో తెలుసా? ది గ్రేట్ విజయ్ అని పవిత్ర నవ్వుతూ విజయ్ బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టింది. తను విజయ్ ప్రేమ మాయలో పూర్తిగా పడిపోయింది. ఎంత లోతుగా అంటే ఈ జీవితం మాత్రమే కాదు, వచ్చే జన్మలు ఎన్నుంటే అన్నీ అతనితో మాత్రమే గడపాలని అనుకునేంతలా. పవిత్ర అతని బుగ్గ మీద ముద్దు పెట్టగానే విజయ్ ఆమెను అతని దగ్గరికి తీసుకుంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు. ఆ నిమిషంలో సూర్యుని వెచ్చని కిరణాలు వాళ్లపై పడుతూ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ను ఇంకా వార్మ్ గా, రొమాంటిక్ గా మార్చాయి. పవిత్ర, విజయ్ ఒకరి ప్రేమలో ఒకరు మునిగి తేలుతున్నారు. చరణ్ ఏదో మర్చిపోయి విజయ్ ను అడగడానికి వెనక్కి తిరిగి చూశాడు. కాని ఆ లవ్ బర్డ్స్ లోకం మర్చిపోయి వాళ్ల రొమాంటిక్ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం చూసి ఇమ్మీడియట్ గా తన కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగాడు. మగధీర సినిమాలోని ధీర 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 మనసాగలేదురా సాంగ్ లో రామ్ చరణ్, కాజల్లా ఎంత రొమాంటిక్ గా ఉన్నారో. వీళ్ల రొమాన్స్ చూస్తుంటే నాకే జలసీగా ఉంది అని మనసులో అనుకున్నాడు చరణ్. ఇన్ని రోజులుగా లేని సింగిల్ అన్న ఫీలింగ్ చరణ్ కు వీళ్ళిద్దరినీ చూడగానే కలిగింది. అతన్ని సింగిల్ గా ఫీల్ అయ్యేలా చేస్తున్న వీళ్ల మీద రివెంజ్ తీర్చుకోవాలని సీరియస్ గా అనుకున్నాడు. వీలైనంత తొందరగా ఒక అందమైన అలాగే తెలివైన గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసుకుని వీళ్ల ముందు తనను డీప్ గా కిస్ చేస్తూ గట్టిగా హక్ చేసుకుంటూ అతని ప్రేమను ఆమెకి చూపిస్తూ లవ్ అంటే అతనిది అని చూపించి వాళ్లను జలస్ అయ్యేలా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అతని టు డూ టాస్క్ లిస్ట్ లో కూడా నీడ్ టు గెట్ ఎ గర్ల్ ఫ్రెండ్ యాజ్ సూన్ యాజ్ అని రాసుకోవాలని అనుకున్నాడు. పవిత్ర, విజయ్ ఒకరి కౌగిల్లో ఒకరు కూర్చొని హ్యాపీగా ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు. పవిత్ర సడన్ గా ఖుషీ గురించి గుర్తు తెచ్చుకొని, హబ్బీ, ఖుషీ ఎక్కడుంది అని అడిగింది. విజయ్ కొంపదీసి ఖుషీను అతని అమ్మ అహల్య చేతికి ఇచ్చి ఉంటాడేమో అని భయపడింది పవిత్ర. ఒకవేళ అహల్య ఖుషీను మళ్లీ తనకు తిరిగి ఇవ్వనని అంటే ఎలా? అప్పుడు పవిత్ర ఎంటైర్ గా నిస్సహాయ స్థితిలో పడిపోతుంది. నువ్వేం కంగారు పడకు, చెర్రీకి ఏం కాదు, నేను చెర్రీని సంజయ్ దగ్గర వదిలివచ్చాను అని విజయ్ రిప్లై ఇచ్చాడు. ఖుషీ విషయంలో సంజయ్ను మాత్రమే నమ్మగలడు విజయ్. అందుకే వేరెవ్వరికీ ఖుషీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా సంజయ్ను చూస్ చేసుకున్నాడు. సంజయ్కి ఖుషీ మీద చాలా ప్రేమ ఉందని, ఖుషీ విషయంలో సంజయ్ కన్నా నమ్మకస్తులు ఇంకెవరూ ఉండరని పవిత్రకి కూడా అనిపించింది. సంజయ్ దగ్గర ఖుషీ ఉందని విన్నాక పవిత్ర కూడా నమ్మకంగా ఫీల్ అయ్యింది. తనకు తెలుసు ఖుషీ కోసం సంజయ్ ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధమే అని. కాబట్టి ఖుషీ సంజయ్ చేతిలో చాలా సేఫ్ గా ఉంటుంది అని అనుకొని రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యింది. ఇక తన కూతురు కూడా సేఫ్ గా ఉందని తెలిసాక రిలీఫ్ గా ఫీల్ అవుతూ విజయ్ వైపుకి చూసి, నువ్వు చరణ్ తో కలిసి కొత్త సాంగ్ డిస్కస్ చేస్తున్నావా అని అడిగింది పవిత్ర. విజయ్ రాసిన ప్రియసఖి సాంగ్ రిలీజ్ అయి కొన్ని రోజులే అవుతుంది. కాబట్టి మళ్లీ ఇంత కొద్ది సమయంలోనే కొత్త సాంగ్ అంటే విజయ్ మరీ గ్యాప్ లేకుండా అలసిపోతాడని పవిత్ర లోలోపల దిగులు పడుతుంది. అవును, నేనొక స్పెషల్ సాంగ్ రాయాలని అనుకుంటున్నాను అని అన్నాడు విజయ్. విజయ్ వైపుకి ఆశ్చర్యంగా చూస్తూ, వావ్, సూపర్, మరి నేను నీ కొత్త సాంగ్ కోసం విజయ్ ఫ్యాన్ గా, విజయ్ వైఫ్ గా ఎదురు చూస్తూ ఉంటాను అని చీరప్ చేస్తూ అనింది పవిత్ర. యాక్చువల్ గా చెప్పాలంటే విజయ్ ఈసారి రాయబోతున్న స్పెషల్ సాంగ్ అతని లైఫ్ లోని మోస్ట్ స్పెషల్ పర్సన్ అయిన పవిత్ర కోసం. విజయ్ తనకు మ్యారేజ్ ప్రపోజల్ చేసే రోజు పవిత్రకి ఈ సాంగ్ వినిపించాలని అనుకుంటాడు. తొందరలోనే తన ప్రియురాలిని భార్యగా చేసుకోవాలనే ప్రిపరేషన్స్ లో ఉన్నాడు విజయ్. ఇక ఖుషీ హాస్పిటల్ వార్డులో ఎప్పుడూ సైలెంట్ గా ఉండే వాతావరణం ఈ రోజు చిన్నపిల్లల నవ్వులతో, అల్లరితో కళకళలాడుతుంది. జాక్, రాహుల్ ఖుషీతో ఆడుకోవడానికి హాస్పిటల్ కి వచ్చారు. వాళ్ళిద్దరూ అనిమల్స్ ను ఇమిటేట్ చేస్తూ ఉంటే ఖుషీ వాళ్లను చూసి కడుపుబ్బా నవ్వుకుంటుంది. జాక్ అతని చేతిని పైకి లేపి వేళ్లను వీలైనంత దూరంగా రెక్కల్లా విప్పి, చెర్రీ, ఇదేంటి చెప్పుకో అని అన్నాడు. ఖుషీ వెంటనే అదేంటో గుర్తుపట్టి బర్డ్ అని బదులు ఇచ్చింది. వావ్, నువ్వు సూపర్ చెర్రీ బేబీ అని జాక్ తనను పొగిడాడు. రాహుల్ కి సైలెంట్ గా ఉండాలని లేదు.
అతనికి కూడా చెర్రీతో కలిసి ఆడుకోవాలని ఉంది. తను వెంటనే జాక్ను పక్కకు జరుపుతూ, ఇప్పుడు నా టర్న్, నేను యాక్ట్ చేస్తా, నువ్వు గెస్ చెయ్యాలి, ఓకేనా అని ఖుషీతో అన్నాడు. రాహుల్ వెంటనే తన వేళ్లను అతని తల మీద రెండు వైపులా వి షేప్ లో పెట్టుకొని, ఇదేంటో చెప్పుకో అని అడిగాడు. ఖుషీ వెంటనే రాబిట్ అని యాంగ్జైటీగా అనింది. తనకు ఈ గేమ్ చాలా ఈజీగా అనిపించింది. ఖుషీతో ఇంకొంతసేపు ఆడుకోవాలన్న ఆశతో తను చెప్పింది సరిగ్గా వినపడలేదు అన్నట్టు నటిస్తూ, ఏంటి ఎలుకనా? కాదు అని అన్నాడు రాహుల్. చెర్రీ బేబీ రాబిట్ అని చెప్పింది, నీకు చెవులు వినపడ్డం లేదా అని రాహుల్ను తిట్టాడు జాక్. రాహుల్ అతని మాటలను ఒప్పుకోకుండా, లేదు, తనే సరిగ్గా చెప్పలేదు, నా చెవులకేం ప్రాబ్లం లేదు అని సీరియస్ ఫేస్ పెట్టి అన్నాడు. మరి నాకెందుకలా వినిపించింది? నాకు కరెక్ట్గానే వినిపించింది కదా, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు అని రాహుల్ని నిలదీశాడు జాక్. నువ్వు చెర్రీకి దగ్గరగా నిల్చుని ఉన్నావు కాబట్టి నీకలా వినిపించింది, నేను దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఇలా వినిపించింది అని నోటికి వచ్చింది అన్నాడు రాహుల్. సరే అయితే అని ఖుషీ వైపుకి తిరిగి, చెర్రీ బేబీ మనిద్దరమే ఆడుకుందాం, నాకు రాహుల్తో ఆడుకోవాలని లేదు, అతనికి నిజంగానే చెవులు సరిగ్గా వినిపించడం లేదు అని అన్నాడు జాక్. వచ్చినప్పటి నుండి తనని తక్కువ చేసి చూడ్డం గమనించిన రాహుల్ ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అయ్యి పెద్ద మనిషిలాగా జాక్తో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళలా పెద్దవాళ్ళలా గొడవ పడడం చూసి సంజయ్ తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. అతని పక్కనే ఉన్న సమీర తన తలను సంజయ్ భుజం మీద వాల్చి ఆ పిల్లల వైపు చూస్తూ, చూడు వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో, చాలా సంతోషంగా, రేపేం జరుగుతుందన్న దిగులు కూడా లేకుండా ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా అని అనింది. తన మాటలకు సంజయ్ కూడా అవును అన్నట్టుగా తల ఊపాడు. కాని సడన్ గా సమీర అతని భుజం మీద తలపెట్టి నిల్చుంది అని గమనించి, హేయ్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, అయినా నా దగ్గరికే ఎందుకొస్తున్నావు అని ఫ్రస్ట్రేటెడ్ గా అన్నాడు. సమీరతో ఎప్పుడూ నార్మల్ గా ఉందామని అనుకున్నా తన బిహేవియర్ వల్ల సంజయ్కి కోపం, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చి తనను ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. అంతలా తను ఫీల్ అయ్యేలా చేస్తుంది సమీర. సంజయ్ చెప్పినట్టు అతనికి దూరంగా జరగకుండా సమీర కావాలనే అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, ఓ మరీ అంతలా అరవకు, నేను జస్ట్ కొద్దిసేపటి వరకు నీ భుజాన్ని ఉపయోగించుకుంటాను అంతే, వేరే ఎవ్వరూ నాకు అవసరం లేదు, నాకు తలవాల్చుకునేందుకు నువ్వు నీ భుజం మీద కొంచెం స్థలమిస్తే చాలు అని సంజయ్ వైపు చూస్తూ చెప్పింది సమీర. తను సంజయ్ను మాత్రమే చూస్ చేసుకున్నందుకు సంజయ్ చాలా లక్కీ పర్సన్ గా, స్పెషల్ గా ఫీల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది సమీర. తన నుండి దూరంగా ఉండడానికి సంజయ్ చాలా ట్రై చేశాడు. కాని సమీర అతన్ని అస్సలే వదలడం లేదు. ఇక ఫైనల్ గా సంజయ్ తనని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. దాంతో సమీర నవ్వుతూ, నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు సంజయ్ అని అనింది. సంజయ్ జస్ట్ తన అటెన్షన్ కోసమే ఇలా బిహేవ్ చేస్తున్నాడని, కాని నిజానికి అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని, కాని తనకు చెప్పడానికి సంజయ్ ఇబ్బంది పడుతున్నాడని తన మనసులో అనుకుంటుంది సమీర. సమీర అర్థం చేసుకున్న విధానాన్ని చూసి సంజయ్ షాక్ అయ్యాడు. అసలు తనకి ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుంది అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. తన మాటలకి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా సంజయ్కు అర్థం కావడం లేదు. అసలు ఈ ప్రపంచంలోనే సమీర లాంటి క్రేజీ, వియర్డ్ ఉమెన్ ను సంజయ్ ఇంతవరకు చూడలేదు. ఫైనల్ గా కొద్దిసేపు ఆలోచించి, నీకు చెప్పడానికి నా దగ్గర ఏ సమాధానం లేదు అని మెల్లగా బదులిచ్చాడు. చెప్పడానికి ఎందుకేం లేదు, మాట్లాడాలి అని అనుకుంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సరే అయితే నీ చైల్డ్హుడ్ ఎలా ఉండేదో చెప్పు, నువ్వు కూడా పిల్లలాగే చాలా హ్యాపీగా ఉండేవాడివా అని అడిగింది సమీర. సమీర అలా అడగ్గానే సంజయ్ అతని గతంలోకి వెళ్లిపోయాడు. అతని ముఖంలోని ఎక్స్ప్రెషన్ సాడ్ గా మారిపోయింది. అతని మనసులో మళ్లీ ఒక తెలియని బాధ మొదలయ్యింది. అతని ముందు కనిపిస్తున్న చిన్నపిల్లల్లా అతని చిన్నప్పటి లైఫ్ అంత హ్యాపీగా గడవలేదు. హ్యాపీనెస్ అంటే ఏంటో కూడా తెలియకుండా కష్టాల మధ్య, బాధల మధ్య పెరిగాడు. అతను ఆ గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. ఊహ కూడా సరిగ్గా తెలియని వయసులో జరిగిన కొన్ని సంఘటనలు అతని జీవితాన్నే మార్చేశాయి. అప్పుడు మొదలైన కసే అతని జేఎస్ మెర్సనరీ గ్రూప్లో చేరేలా చేశాయి.